వెంటనే తన ఓని తీసి మొహం మీద వేసుకుంటుంది. దూరంగా వెళ్ళి చాప మీద కూర్చుంటుంది. బామ్మ, అయ్యో బావమర్దలు ఏం చేస్తాళ్ళు? ఓ పిల్లగా, చాప మీద కూర్చున్న పిల్ల దగ్గరికి రావచ్చా ఇట్లా? ఓ పోరి, నువ్వైనా చెప్పవానే, పో బావా అని. రూప, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను రోజు అడుగుతున్నా కదా మీ అందరినీ ఎలా ఉన్నారని. మీరు ఎప్పుడైనా అడిగారా నన్ను ఎలా ఉన్నావు అక్క, తిన్నావా అక్క? అబ్బే, అలా ఎందుకు అడుగుతారు? ఎప్పుడు చూడు జీజీ ఎప్పుడు పెడతావు, బాగి ఎప్పుడు పెడతావు, సింధు ఎప్పుడు పెడతావు. అరే పెడతాండ్రా, పెట్టకుండా ఎక్కడ పోతా? నేను హొట్ట తెలుసా, బుంగముది కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ నన్ను నా పనుల్లో సెట్ అవ్వనివ్వండి. అన్నీ తెస్తా, ఫ్రెష్గా తెస్తా, ఫ్రెష్ మూడ్తో తెస్తా, ఫ్రెష్ ఫ్లేవర్తో తెస్తా. అప్పటిలోగా ఓల్డ్ సిరీస్ అన్నీ రివిజన్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంతకు ముందులాగా అప్పుడు పెట్టుకున్నాము క్విజ్, అలాంటిదే పెట్టుకుందాం. క్వశ్చన్స్ అన్నీ అడుగుతాను, రెడీగా ఉండండి. సరేలే, కానీ ఎపిసోడ్ అయిపోయాక వినేసి వెళ్ళిపోకుండా అక్క బాగున్నావా అని అడగండి. అడుగుతావు కదూ? అడుగుతావు, నాకు తెలుసు నువ్వు అడుగుతావు. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్దాం, నాతో వచ్చేయి. లాస్ట్ పార్ట్లో కాలేజ్ బెల్ సౌండ్తో రూప స్టోరీ సౌండ్కి బ్రేక్ పడింది, గుర్తుంది కదా? క్లాస్కి వెళ్తున్న రూప ఆగి వెనక్కి చూస్తుంది, బుజ్జి అని ఆనంద్ పిలుపుతో. రూప, ఏంటి బావా అని స్మైల్ ఫేస్తో కనుబొమ్మలు ఎగరేసి అడుగుతుంది. ఆనంద్, బుజ్జి నీ ఫ్రెండ్ తల్లో పెట్టుకున్న రోజ్ అనుకుంటా, మీరు కూర్చున్న ప్లేస్లో పడింది, వెళ్ళి తీసుకొని పెట్టుకోమ్మను, అందంగా కనిపిస్తుంది. రజని, రూప ఇద్దరు తల కొద్దిగా బెండ్ చేసి రోజున్న సైడ్ చూస్తారు. రజని రూపతో చిన్నగా, ఏంటే తింగరోడా, నీ తల్లో పువ్వు నా తల్లో పువ్వు అంటాడు. రూప రజనికి సైగ చేసి చెప్తుంది, వెళ్ళి తీసుకురా పో. రజని మూతి విరిచి, ఏంటి నాకిది అని వెళ్ళి పువ్వు తెచ్చి రూపాకి ఇస్తుంది. అప్పటికి ఆనంద్ ఫ్రెండ్స్తో కలిసి తన క్లాస్కి వెళ్ళి ఉంటాడు. ఈ ఆర్ స్క్వేర్ కూడా క్లాస్కి వెళ్ళిపోతారు. అదే అండి, ఆర్ స్క్వేర్ అంటే రూప అండ్ రజని. క్లాస్లో 2 పీరియడ్స్ అయిపోతాయి. 3rd పీరియడ్ టీచర్ కాలేజ్కి రారు ఈరోజు, సబ్స్టిట్యూట్ టీచర్ వచ్చి ఉంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోండి అని చెప్తారు టీచర్. ఈ ఇద్దరికి టైం దొరుకుతుంది కబుర్లు చెప్పుకోవడానికి. రజని అడగడంతో రూప మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేస్తుంది. రూప, ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయానే? రజని, ఓనీ వేసుకునేదాకా వచ్చావే. రూప, అవి దసరా హాలిడేసే. బావ 10th క్లాస్ ఆ టైంలో. చాలా రోజుల తర్వాత ఊరొచ్చాడు హాస్టల్ నుండి. రజని, హాస్టల్ నుండా? అదెప్పుడు వెళ్ళాడు? రూప, వెళ్ళాళ్లే, ఆ టైంలో మా ఊర్లో 10th క్లాస్ లేదు, పక్క టౌన్లో ఉండేది. చిన్నోడే కదా అప్పుడు, రోజు అప్ అండ్ డౌన్ చేయలేక హాస్టల్లో చేరాడు. ఊర్లో ఉంటే తన ఫ్రెండ్స్ తనని చదవనివ్వటం లేదని. రజని, అబ్బో. రూప, బావ చిన్నప్పటి నుండే చదువుపిచ్చోడు, బాగా చదవాలి, ఏదైనా మంచి జాబ్ తెచ్చుకోవాలని డ్రీమ్ ఉండేది వాడికి. రజని, ఓకేలే, ఓనీ ఫంక్షన్కి రా ఫస్ట్. రూప, బావ వచ్చాడని తెలిసి కలుద్దామని అత్త ఇంటికి వెళ్ళాను. అత్త పండగ కోసమని పిండి వంటలు చేస్తుంది. బావేమో లేడు, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాడు. ఆ రోజు చూడలేకపోయాను వాడిని. తర్వాత రోజు ఉదయం నేను పెద్దదాన్ని అయ్యానని అమ్మ అత్తకి, చుట్టుపక్కల చిన్నమ్మలకి, అత్తలకి, బామ్మల్ని అందరినీ పిలిచింది. 11 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, స్కూల్ స్టార్ట్ అయినా స్కూల్ కూడా వెళ్ళొద్దని చెప్పారు. అంతేకాకుండా నాన్నని, ఇంట్లో పెద్దవాళ్ళు మగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తప్ప వేరే మగపిల్లల్ని ఎవరిని చూడొద్దు, ఎవరికి మొహం చూపించొద్దని చెప్పారు. రజని, నాకు కూడా అలాగే చెప్పారులే, కానీ ఇది చెయ్యొద్దని చెప్పినా ఆ పనే చేయాలనిపిస్తుంది కదా. రూప, అదేగా, మన కోతి బ్రెయిన్ వింటుందా ఏంటి? నాకు నేనే కొత్తగా కనిపిస్తున్న టైం అది. శరీరంలో అన్ని హార్మోన్స్ హార్మోనీ డే సెలబ్రేషన్స్లో ఉన్న టైం. అప్పుడు వచ్చాడు బావగాడు. బావ, అత్తా అత్తా, కొబ్బరి బోండాలు తీసుకొచ్చా, ఎక్కడ పెట్టాలి? రూప, బావా, అమ్మ, అత్త రేపు ఫంక్షన్కి అవసరమైన సామాన్ల కోసం టౌన్ వెళ్ళారు. బావ,
హా, అవును కదా, మర్చిపోయా. సరే, ఇవన్నీ ఇక్కడ టేబుల్ కింద పెడుతున్నాలే. రూప, సరే బావా. బావా, బుజ్జి ఆకలేస్తుంది, అన్నం ఉందా తినడానికి? రూప, హా బావా, తీసుకురానా? బావా, చాలా ఆకలేస్తుంది. రూప తను బయటకు రాకూడదని మర్చిపోయి బావకి అన్నం పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. ఆనంద్ తినడం స్టార్ట్ చేసి ఇలా అన్నాడు, ఏమే, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కదా, కిందటి హాలిడేస్కి వచ్చినప్పుడు చూసా, ఈసారి అసలు కనపడలేదు. రూప, ఆనంద్, బాగున్నావే, చాలా పెద్దయ్యావు, పొడవుగా కనిపిస్తున్నావు, ఈ పసుపు బట్టల్లో భలే అందంగా ఉన్నావు. రూప, ఆనంద్, నువ్వు తిన్నావా? రూప, లేదు బావా, తర్వాత తింటాలే. ఆనంద్, ఏం తర్వాత తింటావు? ఈ టైంలో బాగా తినాలట, అక్క టైంలో అయితే అది ఎప్పుడు చూడు తింటూనే ఉండేది. ఇటురా, ఇందా తిను, ఆ పట్టు. రూప, ఆనంద్, ఇంకోటి పెద్ద పట్టు. రూప, ఆనంద్ తింటూ రూపాకి తినిపిస్తూ ఉండగా రూపాతో ఈ టైంలో తోడుగా ఉండాల్సిన వాళ్ళ దూరపు చుట్టం బామ్మ ఇప్పటివరకు బయట సోది పెట్టి ఇప్పుడే ఇంట్లోకి వచ్చి వీళ్ళని చూస్తుంది. ఆనంద్ మామూలుగానే ఉంటాడు. రూపాకి ఇప్పుడు గుర్తొస్తుంది తను ఎవరికి కనిపించకూడదని. వెంటనే తన ఓని తీసి మొహం మీద వేసుకుంటుంది, దూరంగా వెళ్ళి చాప మీద కూర్చుంటుంది. బామ్మ, అయ్యో బావమర్దలు ఏం చేస్తాళ్ళు? ఓ పిల్లగా, చాప మీద కూర్చున్న పిల్ల దగ్గరికి రావచ్చా ఇట్లా? ఓ పోరి, నువ్వైనా చెప్పవానే, పో బావా అని. రూప, ఆనంద్, ఏం కాదులే ముసలి, ఆకలికి పద్ధతులు లేవు, నువ్వు తిన్నావా? లేకపోతే నీకు కూడా తినిపిస్తా. రూప, బామ్మ, నేను తిన్నా కానీ వరుసైనోనివే, రేపు చేసుకున్నటోనివే, తప్పులెత్తి. ఆనంద్, చేసుకునుడా, దీన్నా ఈ మొద్దునా అని అనుకుంటూ దానికి తినడానికి ఏమైనా పెట్టుపో ముసలి, నేను పోతున్నా అని బయటకు వెళ్ళిపోయాడు. రూపమోహం డల్ అయిపోయింది ఆనంద్ మాటలు విని. కానీ బామ్మ మాటలు విని ఎందుకో బ్రెయిన్ నిండిపోయింది. ఆ తర్వాత 2 రోజులు ఫంక్షన్ హడావిడి, చుట్టాలు పక్కాలు చాలా సందడిగా ఉన్న బావ మాటే వినిపించేది అన్ని గొంతుల్లో కూడా. బావతోనే నా పెళ్ళి చేస్తారా అనిపించేది. పెళ్ళి అనే పదం గుర్తురాగానే సిగ్గేసేది. రజని, ఆ ఏజ్లో పెళ్ళంటే సిగ్గేంటే? రూప, ఆ ఏజ్లోనే పెళ్ళంటే సిగ్గేస్తుంది, ఇప్పుడున్న ఏజ్లో పెళ్ళంటే భయం వేస్తుంది. రజని, భయమా? రూప, మరి పెళ్ళంటే ఏంటి? ఇంటి పనులు, వంట పని, మొగుడు పని, అత్తమామ పని, పిల్లలు పుడితే వాళ్ళ పని, చుట్టాల పని, ఇంత కష్టపడి చదివిన చదువులు మొత్తం గోదావరి పాలు చేస్తాం, అందుకే భయం. రజని, అంతేగా ఆడదాని పని, ఢిల్లీకి రానైనా నట్టింట్లో జీతం లేని నౌకరాని. సరే తర్వాత చెప్పు. రూప, ఇంకేముంది, అప్పటి నుండి వాడు ఎన్ని గొడవలు పెట్టుకున్నా, కొన్నిసార్లు తిరిగి పోట్లాడినా, అన్నిసార్లు పెళ్ళి గుర్తొచ్చి మౌనంగా అయిపోయేదాన్ని. వాడు ఇంటర్లో ఉన్నప్పుడు వాడు రేపు హాస్టల్ వెళ్తున్నాడంటే నేను ఈ రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చేదాన్ని, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని. ఒకవేళ బావ రేపు వస్తున్నాడని అత్త చెప్తే ఆనందంతో ఈ రాత్రంతా సతమతం అయిపోయేదాన్ని. వాడు కూడా అంతేనే, నన్ను చూడగానే వాడి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించేది. కాసేపు అవగానే మళ్ళీ అవే గొడవలు, పోట్లాటలు. అదేంటో వాడు పోట్లాడినా కూడా బాగుండేది నాకు. రోజంతా బావతో గొడవ పడినా సంగతులన్నీ రాత్రికి పడుకునే ముందు గుర్తొచ్చేవి. నిద్ర పట్టేదే కాదు. ఎప్పుడైనా చుట్టాల ఇంట్లో కానీ ఊరిలో కానీ పెళ్ళిళ్ళు, చిన్న చిన్న సంబరాలు ఏమైనా జరుగుతుంటే బావ ఏ రంగు బట్టలు వేసుకున్నాడో చూసి నేను ఆ రంగు బట్టలే వేసుకునేదాన్ని. టైం లేకపోతే ఆ రంగు ఓని అయినా వేసుకునేదాన్ని. ఎవరైనా అమ్మాయి బావకేసి చూస్తే ఆ మరు నిమిషం ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకొని తన్నేదాన్ని, కసి తీరా ఆ పిల్లని. రజని, దీన్నే నిబ్బిలవ్ అంటారు. ఇటు నుండి నువ్వు ఇంతలా బావలోకంలో ఊరేగుతుండే మీ బావేమో నిన్ను అసలు పట్టించుకోవటమే లేదు కదే. రూప, ఎందుకు లేవు, అలాంటివి కూడా ఉన్నాయే. నేనేం ఊరికే వాడంటే పిచ్చిదానిలా తిరగట్లేను. వాడికి నేనంటే ఇష్టమే కానీ వాడు చూపించే పద్ధతి వేరు. రజని,
అవును, అటు చూడు, మీ బావ శైలుకి పువ్విస్తున్నాడు చేతికి. మనకేమో గద్దె పైన పువ్వు ఉంది తెచ్చుకోండి అని చెప్పి దానికి మాత్రం చేతికిస్తున్నాడు. అదిగో అదిగో చూడే, ఏదో లెటర్ కూడా ఇచ్చేస్తున్నాడు. లవ్ లెటరా కొంపదీసి? ఇంత బాగుంటావు, నిన్ను వదిలేసి ఆ సందుపల్ల శైలుకి లెటర్ ఇస్తున్నాడేంటే మీ బావ అంటూ రూపాన్ని చూస్తుంది. రూప కళ్ళల్లోంచి నీళ్లు తన బుగ్గల మీదుగా కారిపోతూ ఉంటాయి పాపం. అలాగే దీనంగా ఆనంద్ వైపు చూస్తూ ఉంటుంది రూప. ఇదండి ఇవాళ ఎపిసోడ్. పాపం రూప చాలానే చెప్తోంది స్టోరీ, కానీ ఆనంద్ ఇంకో పిల్లకి పువ్విస్తున్నాడట. మరి తర్వాత ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. టాటా.